హాయ్ హలో. ఈరోజు మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎందుకు నేర్చుకోవాలి అని తెలుసుకుందాం. అయితే ఈ టెక్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఏ రోల్ చూసినా కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చుట్టూనే తిరుగుతారు. ఒక అప్లికేషన్, ఒక యాప్, లేకపోతే ఒక వెబ్ యాప్ అవ్వచ్చు, లేకపోతే ఒక వెబ్సైట్ అవ్వచ్చు. అది ఒక దాని చుట్టూనే ప్రతి రోలు, ప్రతి ఒక్కరి జాబ్ కూడా రిలేట్ అయి ఉంటది. అయితే దీన్ని ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్‌గా డివైడ్ చేస్తారు. ఫ్రంట్ ఎండ్‌లో ఒకరుంటారు. కొంతమందుంటారు. బ్యాక్ ఎండ్‌లో కొంతమందుంటారు. మధ్యలో కొంతమందుంటారు. అయితే ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతదంటే ప్లానింగ్ స్టేజ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇమేజ్‌లో చూపించినట్టు ఎండ్ అవుతది మెయింటెనెన్స్ దగ్గర. అయితే బిజినెస్ అనలిస్ట్‌లు ఉంటారు. ఫస్ట్ స్టార్టింగ్ ఒక ఇన్‌సైట్ తెస్తారు వాళ్ళు. దాన్ని ఒక ఫీచర్ కింద అప్లికేషన్‌కి యాడ్ చేస్తారు. అలా నువ్వు ఒకవేళ టెక్ కెరియర్ స్టార్ట్ చేసావు, లేకపోతే ఆల్రెడీ టెక్ కెరియర్‌లో ఉన్నావంటే ఖచ్చితంగా నీ రోల్ ఎక్కడుంది? లేకపోతే ఇంకొక రోల్ ఏది బెస్ట్ రోల్ అని తెలుసుకోవాలనుకుంటే, నీకు సూటబుల్ రోల్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే, నువ్వు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ లైఫ్ సైకిల్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. అయితే ఇదంతా 1 మినిట్‌లో చెప్పలేను కాబట్టి నేను డిస్క్రిప్షన్‌లో కంప్లీట్ డీటెయిల్స్ అన్ని పెడతాను. ఆ ఇన్ఫర్మేషన్ చదవండి. థాంక్ యూ.